మాటలు కదా, మన మాటల్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? మన బిడ్డల యొక్క జీవితాలను, మన కుటుంబాన్ని మనము కట్టుకోవాలి. ఆ మాటలు ఎలా ఉండాలి కదా? మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి అన్నమాట. మనం మాట్లాడే మాటలు మన కుటుంబాన్ని కట్టేవిగా ఉన్నాయా, కూల్చేలాగా ఉన్నాయా? మన మాటల్లో మనం దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాం? ప్రేమను ప్రతిబింబిస్తున్నామా? దేవుని పట్ల ఆసక్తి మన మాటల్లో కనిపిస్తూ ఉందా? దేవుని పరిచర్య పట్ల ఆసక్తి మనకు కనిపిస్తూ ఉందా? మన బిడ్డలు వింటూ ఉన్నప్పుడు, వారు గమనిస్తూ ఉన్నప్పుడు మన యొక్క మాటలు దేని కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? మన మాటల్లో పగ, ద్వేషం, కలహం, అసూయ, వీటన్నిటితో మనం మాట్లాడుతూ ఉన్నామా? లేదంటే మన మాటలు పెదవులు కదా, మన మాటలు ఏ రీతిగా మనం మాట్లాడుతూ ఉన్నాం? స్త్రీలుగా మనం బాగుగా కనిపెట్టాల్సింది ఇంకోటి ఏంటో తెలుసా? ఇతరుల నడతలే కాదు, మనం ఇంకోటి బాగుగా కనిపెట్టాలి. ఏంటది? మనం మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి అనేది కూడా మనము కనిపెట్టుకొని మాట్లాడాలి. ఎందుకు అంటే మన మాటలకి అంత పవర్ ఉంది. ఏముంది? మన మాటలకి శక్తి ఉంది. అసలు మాటలకి ఎంత శక్తి ఉందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. ప్రపంచములు అంట, ఏంటవి? ప్రపంచములు, కింద యుగములు అని ఉన్నాయి. దేన్ని బట్టంట? దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేదు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ప్రపంచాలే దేన్ని బట్టి నిర్మాణమైనవి అంట? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, గాడ్స్ వర్డ్స్ని బట్టి కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో సమస్తము ఆయన దేని ద్వారా కలగజేశాడు? ఆయన మాట ద్వారా కలగజేశాడు. మీకు మొట్టమొదటే చెప్పాను, దేవుడు మనల్ని ఏ రూపంలో నిర్మించుకున్నాడు? ఆయన రూపంలో నిర్మించుకున్నాడు. అలాంటప్పుడు మరి మన మాటలు ఎలా ఉన్నాయి? నిర్మించేవిగా ఉన్నాయా, కూల్చేవిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మన మాటలు? ఇందాక మనం విన్నాం, నిర్ణయాల గురించి విన్నాం కదా. మరి మన నిర్ణయాలు ఎలా తెలుస్తాయి? మన హృదయంలో నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. దేన్ని బట్టి తెలుస్తాయి మన నిర్ణయాలు కదా? రూతు నిర్ణయం మనకి ఎలా తెలిసింది కదా? ఎంత పవర్ఫుల్గా చెప్పింది కదా. నువ్వు ఎక్కడ పాత పెట్టబడతావో మరణం దాకా మాట్లాడింది ఆమె కదా. నయోమేమో అసలు తనతో వస్తో రాదో అనే సంశయంలో ఉంటే రూతు ఎంతవరకు మాట్లాడింది? రూతు వర్డ్స్ ఎంత శక్తివంతంగా ఉన్నాయి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. నువ్వెక్కడ మృతి నొందుతావో నేను అక్కడే మృతి నొందుతాను, నువ్వెక్కడ పాతి పడతావో నేను అక్కడ. చూసారా ఆమె ఎంత మరణం వరకు మాట్లాడిందో? అంత మాత్రమే కాదు, మరణం అవతల జీవం గురించి కూడా ఆమె, పాతి పెట్టబడటం గురించి కూడా మాట్లాడింది. సో మన డెసిషన్స్ ఎలా తెలుస్తాయి కదా? మన మాటలను బట్టే, మన నోటి బాటలు బట్టే. మరి దేవుని మాటలను బట్టి ప్రపంచాలు నిర్మాణం అయితే అట్లీస్ట్ మన మాటలను బట్టి ఏం నిర్మాణం అవ్వాలి? కుటుంబం అయినా నిర్మించబడాలి. కుటుంబాన్నైనా మనం ఏం చేసుకోవాలి? నిర్మించుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాళ్ళు తన ఇంటిని కూలద్రోయను.